అన్నిట్లలో కూడా మీ సహాయ సహకారం మాకు అందించుండి. తద్వారా క్షేత్రస్థాయి ఈరోజు మనకు అర్థమైతలేదా? 10 సంవత్సరాలల్లా సంక్షేమాలు దూరమైనటువంటి ప్రజలు ఒక గ్రామ సభ పెడితే తండోపతండాలకు వస్తారు. దాంట్లో ఎవరైనా సంక్షేమం పాపం దరఖాస్తు విషయంలో కూడా ఒక రోజు అటు ఇటు అయితే కూడా వారి యొక్క బాధని దాన్ని ఏదో భూతద్దంలో చూపించేటటువంటిది. బరాబర్ మా సర్కారు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి అన్ని దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులందరికీ కూడా సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతా ఉన్నాడు. యావత్ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు మా క్యాబినెట్లో మా మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఈరోజు ఏ రోజున 10 సంవత్సరాలు ఇట్లా గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటిది ఏ రోజున చూసినామా? కనీసం కలిసేటటువంటి నాయకులే దిక్కు లేకుంటుండే, సచివాలయం అనేటటువంటిది ఎవరికి తెలియకపోయే, ప్రగతి భవన్ గోడలు అనేటటువంటిది ఎవరికి అందనటువంటి ఎత్తుకుండే, అట్లాంటిది వాళ్ళు నడిపించారు. వాళ్ళ మీద బురద చల్లుకుంటా, వాళ్ళు మీ మీద బురద చల్లుకుంటా, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎవరు ఇవ్వకుండా మొత్తం మీద తెలంగాణ ప్రజల నోట్ల మాత్రం మనగొట్టిరు. ఇక రెండో విషయానికి రేషన్ కార్డుల గురించి కూడా మాట్లాడు. రేషన్ కార్డులకి సంబంధించి ఆయన అంటాడు, ప్రతి రేషన్ కార్డులో వచ్చేటటువంటి బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఇంకేమైనా ఉంటే అన్నీ కూడా కేంద్రంకించి కేంద్ర పైసలతో వస్తున్నాయంట. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అంటే గుర్తింపు ఇచ్చి కేవలం 5 కేజీల బియ్యం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు ఎన్నో తెలుసా? 54,66,000. ఇది గుర్తుపెట్టుకోండి, 54,66,000 రేషన్ కార్డులని మాత్రమే గుర్తింపునిస్తూ వాళ్ళకి అందులో కార్డులలో ఉంటున్నటువంటి మనిషికి 5 కిలోల బియ్యం కేంద్ర సహకారం కించి మనకి ఇస్తుంది. ఇది పథకం రేషన్ కార్డులది. కానీ అసలు తెలంగాణలో ఉంటున్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని? ఈరోజు తెలంగాణలో ఉంటున్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని అంటే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఇస్తుంది కేవలము 54,66,000 రేషన్ కార్డులకి మాత్రమే బియ్యం మాత్రమే ఇస్తుండ్రు. మిగతా వాళ్ళే అందరికీ కూడా రాష్ట్ర సర్కార్ నుంచి మన జోబులకి మనం బియ్యం కొనుక్కొని మనము ప్రజలకు ఇస్తున్నాము. ఈరోజు కొత్త రేషన్ కార్డులను కూడా నిన్నటి నుంచి ఏదైతే ప్రారంభోత్సవం మనం చేసినామో, దరఖాస్తులు తీసుకుంటున్నామో, అవన్నిటికీ కూడా రాష్ట్ర సర్కార్ మా జోబులకి ఆ సంక్షేమాన్ని మేము ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నాము. దీంట్లో కేంద్రం కాంట్రిబ్యూషన్ లేదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, 2014 కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా పేద ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు వచ్చి సంక్షేమాన్ని మధ్యలో కోవిడ్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఉడాయిద్దామని చూసారు. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వచ్చేటట్టున్నాయని చెప్పి వాళ్ళ మిత్రపక్షాలు కూడా వచ్చి వాపోతే దాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలకి కంటిన్యూ చేశారు. ఏది ఇచ్చే 5 కిలోల బియ్యం కూడా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ విధానాలు ఏంటిది? బీజేపీ యొక్క విధానాలు ఏంది? ఆకలైతున్నటువంటి పేదోనికి అన్నం పెట్టినటువంటి చరిత్ర ఉందా మీకు? మీరు ఏదైనా కొత్త పథకం తీసుకొని వచ్చి మీరు కార్పొరేట్ల కడుపులు నింపుతారు. సుమారు 35 లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేసిండ్రు. వాళ్ళకి రైతులకి 2 లక్షల రూపాయలు మాఫీ చేసారు దేశవ్యాప్తంగా? చేయలే. అదే రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే వాళ్ళు ఇచ్చేది 54,66,000 రేషన్ కార్డులకు మాత్రమే వాళ్ళు ఇస్తే, మిగతా పైన ఉన్నటువంటి అన్నిటినీ కూడా రాష్ట్ర సర్కారే మనం ఖర్చుతోటి ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటటువంటి రేషన్ కార్డులు కూడా మనం మన పైసలతోటి, ఎందుకంటే మాట ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి నుంచి, మేము మాట ఇచ్చినాం బరాబర్ రేషన్ కార్డులు ఇద్దాం. 10 ఏళ్ళ సంది కుటుంబాలు పెరుగుతాయి. ఒకటే రేషన్ కార్డు మీద కూడా కుటుంబం పెరుగుతుంది. కుటుంబం పెరిగితే రేపు పొద్దున వాళ్ళకి ఆర్థికంగా ఇంకా కూడా వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళకి పేర్లు జత చేయాలని అవుతుంది. దాంట్లో పాత ఉంటున్నటువంటి రేషన్ కార్డులలో అసలు రేషన్ కార్డే నోచుకున్నటువంటి వాటికి జనాభా ప్రాతిపదికన సర్వే చేసే ప్రతి 10 సంవత్సరాలకు చేయాలి. అది కేంద్ర సర్కార్ ఎప్పుడు కూడా చేయాలి. ఎందుకంటే తప్పించుకోనీకే మళ్ళీ పేదరికం అనేది కనిపిస్తే మళ్ళీ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది. అది ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడుతుంది. ఈ పేదోళ్ళకి ఇస్తే మనకేం మిగులుతుంది? ఆ కార్పొరేట్ ఓన్కి ఏదో లక్షల రూపాయలు ఇస్తే బీజేపీ వాడు మనకి ఏదో మరి ఎలక్టోరల్ బాండ్స్లలో ఇంకో రకంగానో మన పార్టీని కాపాడేటటువంటి పని చేస్తారు అనేటటువంటి పన్నాగంలో బీజేపీ పోతా ఉంది. మీరు చెప్పు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా,
మనం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకి మన రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా యావత్ క్యాబినెట్ కూడా మనం ఖర్చు చేసుకుంటా ప్రజలకు ఇచ్చేటటువంటి దానికి నరేంద్ర మోడీ పేరు పెడతామా? నేను మీకే వదిలిపెడతాం, మీ మనసాక్షికి వదిలిపెడతాం. రూపాయి సహాయం చేయనటువంటి కేంద్ర ప్రభుత్వము మన మీద పెత్తనం చెలాయించనీకే. నిజం చెప్పాలనంటే 8 మంది బీజేపీ ఎంపీలు ఈరోజు తెలంగాణకి బలమవుతారు, రేపొద్దున మనకు రావాల్సినటువంటి వాటాలైనా హక్కులైనా లేకపోతే ఆర్థికపరమైనటువంటి మేలు ఏదైనా జరుగుతుంది, తెలంగాణకు బలమవుతారని చెప్పి పార్లమెంటుకు పంపిస్తే ఈరోజు గుజరాత్ గులాములై ఈరోజు తెలంగాణ ప్రజలనే బెదిరించేటటువంటి స్థాయికి వచ్చిండ్రు. బొమ్మ పెట్టకపోతే సంక్షేమాలు ఇచ్చేది లేదు, ఎట్లా ఇస్తారో చూస్తాం. నువ్వు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు దేశవ్యాప్తంగా పెంచింది లేదు. ఒక్క రైతుకు 1 లక్ష రూపాయలు కేంద్ర సర్కారు నుంచి మాఫీ చేసినటువంటి చరిత్ర నీకు లేదు. ఇక నీ చిట్టా చెప్పుకుంటూ పోతే, మా మేనిఫెస్టోలు చదువుకుంటూ పోతే, మీ మేనిఫెస్టోలు చదివితే ఇంకా గంట అయినా కూడా సరిపోదు. 2019 మేనిఫెస్టోలోనే పేజ్ నెంబర్ 13లో ఏమని పెట్టిండు? 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులందరికీ పెన్షన్లు ఇస్తామన్నాడు. ఆ ఊసవడన మాట్లాడితే దాని గురించి మాట్లాడనికనే లేదు. మన పేజ్ నెంబర్ 12 మన మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టోలో ఏమని పెట్టిండు? దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండు. కేంద్రంలో ఇచ్చిండా? కనీస మద్దతు ధర 2014లో చెప్పిర్రు, రాసిచ్చిండ్రు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత చేస్తామని చెప్పి అని అన్నారు. చేసిర్రా? ఇవన్నీ పక్కకి ఏంటి? నేను ఖాళీ తెలంగాణ గురించి నేను మాట్లాడతా. అరే మన నోటికాడి బుక్క ఐటీఐఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుమతులు ఇచ్చినటువంటి దాన్ని మన నోటికాడి బుక్ అని గద్ద కొట్టుకపోయినట్టు కొట్టుకపోయారు వీళ్ళు. ఈరోజు దాని గురించి కొట్లాడు బండి సంజయ్ గారు. అది మన హక్కు, మనకు వచ్చినటువంటిది, మన నోటికాడికి గుంజుకొని పోయినటువంటిది. మీరు అహంకారంగా ఏదైనా మాట్లాడవచ్చు, మేము ప్రజల ముందుకు జరుగుతున్నటువంటి వాస్తవాలు చెప్పుకుంటూ పోతూనే ఉంటాం.